ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. అమ్మవారికి ఇష్టమైన కుంకుమ రంగు చీర కట్టుకుని తెల్లవారుజామునే దేవాలయానికి వచ్చి దీపం వెలిగించాలి. పంతులు గారు, అది ఏంటంటే... ఏంటమ్మా, ఏమైంది? ఆరోగ్యం బాగోలేదా? అదేం లేదండి, నేను గుడికొచ్చి దీపం వెలిగించలేను, నన్ను క్షమించండి. అదేంటమ్మా, ప్రతి సంవత్సరం నువ్వే కదా వెలిగించేది? నిజమే, కానీ ఈ సంవత్సరం నాకు అమ్మవారి దయ లేదు పంతులు గారు. ఈసారికి నా ఫ్రెండ్ మేఘన వచ్చి దీపం వెలిగిస్తుంది. సరేనమ్మా, నీ ఇబ్బంది నాకు అర్థమైంది. ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉందండి, మరోలా అనుకోకండి. దాందే ఉందమ్మా, అమ్మవారు ఈసారి ఇంకొకరికి అవకాశం ఇచ్చింది. వచ్చే సంవత్సరం నువ్వే దీపం వెలిగించు. ఉంటానమ్మా. అలాగే పంతులు గారు. ఏంటమ్మా, ఏమైంది? రేపు ఉత్సవాలకి నేను దీపం వెలిగించాలి కదా నాన్న. నాకు కాస్త ఇబ్బంది వచ్చింది, రావడానికి కుదరదు అని చెప్పాను. ఓ అలాగా, పర్వాలేదులేమ్మా. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వెలిగించవచ్చు. ఆ అవకాశం నాకు లేదు నాన్న. అదేంటమ్మా అలా అనేసావు? అంటే మీరు పెళ్లి సంబంధం చూస్తున్నారు కదా నాన్న. పెళ్ళైపోయాక నాకు దీపం వెలిగించే అవకాశం ఉండదు కదా. అది నిజమేనమ్మా. పోనీలే, 4 సంవత్సరాల నుంచి నువ్వే అమ్మవారికి దీపం వెలిగించావు. ఆ అవకాశం దొరికింది చాలు. ఆ పుణ్యఫలంతోటే నీకు బంగారం లాంటి భర్త రాబోతున్నాడు. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయానమ్మా, ఆ అబ్బాయి ఫోన్ చేశాడు. ఎవరు నాన్న? ఎవరంటావేంటమ్మా, నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ రంగనాథం కొడుకు. అతనికి బాగా తెలిసిన డాక్టర్ ఎవరో ఉన్నారట, మీ అమ్మని వాళ్ళకి చూపిద్దామని చెప్పాడు. అన్నీ తనే చూసుకుంటానని చెప్పాడు. అన్నట్టు ఇంకో విషయం, రేపు శుక్రవారం వాళ్ళు పెళ్లి చూపుల కోసం వస్తున్నారు. నువ్వు రెడీగా ఉండు. ఇవమ్మా. గుళ్ళో దీపం వెలిగించడం అంటే ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నాను, కానీ ఇప్పుడు ఏం చెప్పి పెళ్లి చూపులు తప్పించుకోవాలి? కృష్ణతోటి కలిసి నేను తప్పు చేశాను అని తెలిస్తే అమ్మ నన్ను తట్టుకోలేరు. అలాగని మనసు చంపుకుని వేరే ఎవరిని పెళ్లి చేసుకోలేను. ఇప్పుడు నేనేం చేయాలి? భగవంతుడా, ఎందుకు నాకు ఇలాంటి పరీక్ష పెట్టావు? కనీసం ఇప్పుడు సంబంధం రాకున్నా బాగుండేది. సమస్యకు పరిష్కారం చెప్తానన్న అత్తయ్య అక్కడికెళ్ళి ఏ సమస్యల్లో ఇరుక్కుందో ఏంటో. అమ్మా కార్తిక, జ్యూస్. ఈడియట్, అసలు నిన్నెవరు లోపలికి రమ్మన్నారు? నువ్వు రావడం వల్ల నాకు కాన్సంట్రేషన్ అంతా దెబ్బతింది. గెట్ అవుట్, గెట్ అవుట్. ఈడియట్. వామ్మో, ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో రకం. ఈ జ్యూస్ వద్దంది సంతోషం, అదే నా మొహాన్ని పోసుంటే ఏమై ఉండేది? ఏంటి పంకజం, ఏమైంది? ఏంటి అరుపులు? ఏం చెప్పమంటారమ్మా, అమ్మాయి గారికి జ్యూస్ ఇద్దామని వెళ్ళాను, నన్ను చూడంగానే శివాలెత్తిపోయి గట్టిగా అరిచేసి బయటికి పంపించేశారమ్మా. అంత సీరియస్ అవ్వడానికి నువ్వేం చేసావు? నేనేం చేస్తానమ్మా, నా బొందా. అమ్మాయి గారు ఆడుకుంటున్నారు. ఆట ఆడుకుంటున్నారా? ఏం ఆడుకుంటుంది? అదేనమ్మా, అదేదో రమ్మీనో బొమ్మినో ఆడతారు కదమ్మా. రమ్మియా? మీకిది కొత్త విషయం కాబట్టి ఆశ్చర్యపోతున్నారు, మాకిది మామూలేనమ్మా. ఆటలో గెలిస్తే ఆనందంగా ఉంటుంది, పొరపాటును ఓడిపోయిందనుకో మా అందరికీ నరకం చూపిస్తుంది.
నేనే గెలిచాను. 2 లక్షలు సంపాదించాను. నాతోటి గేమ్సా? ఈ కార్తీక రమ్మీలోకి దిగింది అంటే రఫ్ ఆడించేస్తుంది. పోయింది, గేమ్ పోయింది. వచ్చిన 2 లక్షలు పోయాయి. డాడీ, 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 నాకు అర్జెంట్గా 1 లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేయి. మళ్ళీ ఆ రమ్మి కోసమేనా? అవును డాడీ, ఇందాక 2 లక్షలు గెలిచాను. తర్వాత గేమ్ లో మొత్తం పోయాయి. ప్లీజ్ డాడీ. ఏమంతా మోసం గ్యాంబ్లింగ్ అంటే వినవు కదా, నా మాట విను, వదిలే. ప్లీజ్ డాడీ, ప్లీజ్, నాకు డబ్బులు కావాలి, ఇవ్వండి. నేను తట్టుకోలేను డాడీ, నేను ఓటమి తట్టుకోలేను. ప్లీజ్ ప్లీజ్ డాడీ, ప్లీజ్, అట్లీస్ట్ ఒక 50,000 అయినా ఇవ్వండి. ప్లీజ్ డాడీ. థ్యాంక్స్ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి, ఏంటిదంతా? నీకు తెలియదు కదా, కార్తీక ఆన్లైన్ లో రమ్మి ఆడుతుంది. అది మోసమని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు. ఆ గేమ్ కి తను బాగా అడిక్ట్ అయిపోయింది. మనం ఎంత చెప్పినా వినిపించుకోదు. దానికి తోడు ఎలా అలవాటైందో తెలియదు కానీ డ్రగ్స్ తీసుకోవడం కూడా అలవాటైంది. ఏంటండి, ఇంత పెద్ద విషయాన్ని ఇంత తేలిగ్గా చెప్తున్నారు? తనెంత ప్రమాదంలో ఉందో మీకు తెలీదా? తెలుసు, అది తప్పని ఎన్నోసార్లు చెప్పాను. ఎలాగైనా అలవాటు మార్చాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాను. నా వల్ల కాలేదు. అప్పటికీ డబ్బులు ఇవ్వకుండా ఆపాను. కానీ తను సమయానికి అనుకున్నది జరగకపోతే పిచ్చిదైపోతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏం చేస్తుందో ఏమవుతుందో కూడా తెలీదు. అందుకే ఏం చేయలేక ఇలా బాధపడుతూ తను అడిగింది ఇస్తూ వస్తున్నాను. ఇంతకంటే నేనేం చేయగలను? ఏం చేయగలను అంటూనే చేయకూడనివన్నీ చేస్తున్నారు. నిజంగా పిల్లలు ఇలా తయారవడానికి మీరే కారణమండి. మీ మంచితనమో అర్థం కాదు, మీ చేతకంతనమో అర్థం కాదు. మీ చేతులారా మీరే మీ పిల్లల్ని నాశనం చేస్తున్నారు. అవును రాణమ్మా, ఆ విషయం నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. బిజినెస్ మాయలో పడి పిల్లల్ని నిర్లక్ష్యం చేశాను. కానీ ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నాను. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మంచి చెడ్డలు చెప్పలేకపోయాను. వాళ్ళకిప్పుడు పెళ్లిడొచ్చింది. ఇప్పుడు నేనేం చెప్పినా వినే స్థాయిని వాళ్ళు దాటిపోయారు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏం ఉండదండి. ఇప్పుడు మీరు ఏం చెప్పినా వాళ్ళు ఎదురు చెప్తారే తప్ప మీ మాటకి విలువివ్వరు. అందుకే నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎలాగైనా సరే నా పిల్లలను ఒక దారిలో పెట్టు. వాళ్ళు మంచివాళ్లుగా 10 మందిలో పేరు తెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ చెడ్డవాళ్లుగా మాత్రం ఈ ప్రపంచానికి పరిచయం కాకూడదు.